యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. ఇక్కడున్న వ్యక్తుల్ని మీకు పరిచయం చేయని అవసరం లేదు, అందరికీ తెలిసిన సుపరిచితమైన వ్యక్తులు. సో ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గణేషుని దర్శించుకోవడానికి వచ్చినారు. దర్శనం కూడా అయిపోయింది. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించింది ఏంటి అని. సన్నా నమస్కారం. నమస్తే. ఎలా అనిపించింది దర్శనం? రేపే నిమజ్జనం, ఈ రోజు దర్శనానికి వచ్చినారు. అంటే ఈసారి కొద్దిగా లేట్ అయ్యాము. మధ్యలో వినాయక చవితి నుంచి నేను కొద్దిగా అవుట్ ఆఫ్ కంట్రీ సింగపూర్ వెళ్ళిండే నిన్న రావడం జరిగింది. సింగపూర్ సో నేను టేస్ట్ తేజ ఎప్పుడు వస్తాం, తేజ నా కోసం వెయిట్ చేశాడు ఇన్ని రోజుల నుంచి. సో లేట్ అయినా కానీ లేటెస్ట్ వచ్చాము, మంచి దర్శనం చేసుకున్నాం. ఎప్పుడు ప్రతిసారి కూడా మాకు వాల్మీకి ఇస్తాడు దర్శనం. ఈసారి కూడా మా సినిమా ఇండస్ట్రీలో సగం మందికి ఆయనే చేస్తాడులే. సో ముఖ్యంగా కమిటీ సభ్యులందరూ కూడా మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాకు ఎప్పుడు కూడా మంచి దర్శనం చేయిస్తారు. అండ్ పబ్లిక్ కూడా చాలా బాగా ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మీకు ఎలా అనిపిస్తుంది? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అది ఇంకేమనిపించింది అండి, వచ్చాము దర్శనం చేసుకున్నాము, మనసు హ్యాపీగా ఉంది. ప్రతి ఏడు ఇలా వచ్చి దర్శనం చేసుకుంటాం. మీరు కూడా హైదరాబాద్ లో ఉంటే తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కుదరలేదండి, అవ్వలేదు. ఆయన ఇప్పుడు అవకాశం ఇచ్చాడు, వచ్చాను అంతే. షూటింగ్ లో బాగా బిజీ అయిపోయారు, బాగా సంపాదిస్తున్నారన్న. అదే లేదు దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈ అబ్బాయి స్పందన కూడా తీసుకుని ఎలా ఉందా మనకు? మావాడు కూడా ఎట్లా గణేష్ వచ్చినట్టే ఉంటది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న వ్యక్తుల్ని మీకు పరిచయం చేయని అవసరం లేదు, అందరికీ తెలిసిన సుపరిచితమైన వ్యక్తులు. సో ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గణేషుని దర్శించుకోవడానికి వచ్చినారు. దర్శనం కూడా అయిపోయింది. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించింది ఏంటి అని. సన్నా నమస్కారం. నమస్తే. ఎలా అనిపించింది దర్శనం? రేపే నిమజ్జనం, ఈ రోజు దర్శనానికి వచ్చినారు. అంటే ఈసారి కొద్దిగా లేట్ అయ్యాము. మధ్యలో వినాయక చవితి నుంచి నేను కొద్దిగా అవుట్ ఆఫ్ కంట్రీ సింగపూర్ వెళ్ళిండే నిన్న రావడం జరిగింది. సింగపూర్ సో నేను టేస్ట్ తేజ ఎప్పుడు వస్తాం, తేజ నా కోసం వెయిట్ చేశాడు ఇన్ని రోజుల నుంచి. సో లేట్ అయినా కానీ లేటెస్ట్ వచ్చాము, మంచి దర్శనం చేసుకున్నాం. ఎప్పుడు ప్రతిసారి కూడా మాకు వాల్మీకి ఇస్తాడు దర్శనం. ఈసారి కూడా మా సినిమా ఇండస్ట్రీలో సగం మందికి ఆయనే చేస్తాడులే. సో ముఖ్యంగా కమిటీ సభ్యులందరూ కూడా మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాకు ఎప్పుడు కూడా మంచి దర్శనం చేయిస్తారు. అండ్ పబ్లిక్ కూడా చాలా బాగా ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మీకు ఎలా అనిపిస్తుంది? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అది ఇంకేమనిపించింది అండి, వచ్చాము దర్శనం చేసుకున్నాము, మనసు హ్యాపీగా ఉంది. ప్రతి ఏడు ఇలా వచ్చి దర్శనం చేసుకుంటాం. మీరు కూడా హైదరాబాద్ లో ఉంటే తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కుదరలేదండి, అవ్వలేదు. ఆయన ఇప్పుడు అవకాశం ఇచ్చాడు, వచ్చాను అంతే. షూటింగ్ లో బాగా బిజీ అయిపోయారు, బాగా సంపాదిస్తున్నారన్న. అదే లేదు దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈ అబ్బాయి స్పందన కూడా తీసుకుని ఎలా ఉందా మనకు? మావాడు కూడా ఎట్లా గణేష్ వచ్చినట్టే ఉంటది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి